హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? అందరికైతే ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భంగా నేను ఒక స్పెషల్ ఐటెమ్‌తో స్వామివారికి ఎంతో ఇష్టమైన పొంగలైతే ప్రిపేర్ చేస్తున్నాను. దీని పేరు ఏంటి? ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనేది ఆ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ప్రిపేర్ చేయండి. ఈ పొంగలైతే నార్మల్ పొంగల్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఏంటి? అనేది పూర్తి ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇప్పుడైతే మనం పొంగల్ కోసం ఒక గిన్నె అయితే తీసుకుందాం. ఇలా తీసుకున్న గిన్నెకి కొంచెం పసుపు వేసి పూజిద్దామండి. మనం నార్మల్ టైంలో అయితే ఇలా చెయ్యం గదా! కానీ పండగ టైంలో స్పెషల్ గాబట్టి పండగలప్పుడు ఇలానే పండగ అనే కాదు దేవుడికి ఎప్పుడు ప్రసాదం చేసినా గూడా మనము గిన్నెకి పూజిచ్చి ప్రసాదం చేస్తే అది మంగళకరమంట. ఇంకా అలాగే నేను కూడా కొంచెం పసుపు తీసుకొని ఇక్కడ గిన్నెకి ఏ మాత్రం పొడ లేకుండా చక్కగా పూజిచ్చేస్తున్నాను. మీరు కూడా ఇలానే చేసుకోండి. ఎప్పుడు దేవుడికి ప్రసాదం పెట్టినా గూడా ఇలానే చేయండి. మనకు మంచిదంట. పసుపుని చక్కగా ఇలా పూజిచ్చిన తర్వాత దీనికైతే కుంకుమ బొట్లయితే పెట్టేసుకోవాలి. మనం దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదండీ! పసుపు, కుంకుమ అదే పెట్టాలి. కిచెన్‌లోది గాదు. ఇలా చక్కగా మొత్తం పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం పొంగలి ఎలా ప్రిపేర్ జేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఈ గిన్నెలోకి నేను ఒక గ్లాస్ రైస్ అయితే వేసుకుంటున్నాను. ఒక గ్లాస్ రైస్‌కి హాఫ్ గ్లాసు పెసరపప్పు అయితే వేసేసి, ఇందులో వాటర్ పోసి నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇలా ఒక 2, 3 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులోకి నేను 2 కప్పుల వరకు పాలుని వేసుకుంటున్నాను. చిక్కటి పాలు. ఇలా పాలుని వేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులోకి 3 గ్లాసుల వరకు వాటర్‌ని వేసుకోవాలి. ఈ 3 గ్లాసుల వాటర్ సరిపోతుందండి. ఇలా వేసిన తర్వాత, ఇప్పుడు మనం స్టవ్ వెలిగిచ్చి, స్టవ్ మీద పెట్టేసి మనము ఇది దగ్గరకొచ్చేంత వరకు సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. సిమ్‌లోనే పెట్టండి లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోండి. చూసారు గదా! ఈ వాటర్ మొత్తం ఇనికిపోయి, ఇలా కొంచెం దగ్గరకొచ్చిన తర్వాత, ఇందాక నేను చూపిచ్చాను గదా! ఒక స్పెషల్ ఐటెమ్ అని, దాన్నిప్పుడు మనము తీసుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మరీ చిన్నవి గాకుండా ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. అసలిదేంటి ఇలా ఉంది అని అనుకుంటున్నారా? మరేదో కాదండి. ఇది తాటి బెల్లం. ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసే ఉంటది. ఇది హెల్త్‌కి చాలా మంచిది. ఇంకా డయాబెటిస్ ఉన్నోళ్ళకి గూడా చాలా అంటే చాలా మంచిది. దీని టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ తాటి బెల్లంని కొంచెం వాటర్ తీసుకొని వాటర్‌లో వేసి వాష్ చేసి, ఇప్పుడు ఈ బెల్లంని మనం ప్రిపేర్ చేసుకునే పొంగల్లో వేసుకొని కలిపేసుకోవాలి. మనం నార్మల్ బెల్లంతో పోల్చుకుంటే ఇది చాలా ఈజీగా కరిగిపోతుందండి. చూసారు కదా! చక్కగా ఈ విధంగా మంట సిమ్‌లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం సేపు కలుపుతూ ఉన్నారంటే మనకు ఈ పొంగలనేది కొంచెం మెత్తగా వస్తుందనమాట. మనం మరొక స్టవ్ పైన కడాయి పెట్టి ఇందులోకి 2, 3 టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్ వేసి మనం మంట సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకు చక్కగా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత, ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి వీటిల్ని మనము ప్రిపేర్ చేసుకునే పొంగల్లోకి యాడ్ చేసేసుకోవాలి. చూసారు గదండీ! మనకు ఈ తాటి బెల్లం పొంగలి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో, ఇప్పుడు మనం వేయించుకున్న ఈ జీడిపప్పు, కిస్మిస్‌ని ఈ పొంగల్లోకి యాడ్ చేసేసుకొని, ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం. అసలు చూస్తుంటేనే కలరు అంత బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది ఎలా ఉందంటే మనకు అయ్యప్ప స్వామి ప్రసాదం ఉంటది గదా! అలా ఉందండి ఆల్మోస్ట్ టేస్ట్ అనేది. ఇప్పుడు ఇందులోకి మనము ఇలాచీ పౌడర్‌ని యాడ్ చేసేసుకోవాలి. ఫైనల్‌గా ఇలా ఇలాచీ పౌడర్‌ని యాడ్ చేసిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు దీన్ని మనం కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే అడుగనేది మాడిపోకుండా ఉంటుంది. ఈ తాటి బెల్లం మనకు నార్మల్‌గా స్వీట్‌గానే ఉంటుంది గాబట్టి, ఇందులోకి షుగరు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇదే సరిపోతుంది. ఇప్పుడు ఈ పొంగలి జారుగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేసి దీనిపైన గట్టిగా మూత పెట్టామంటే, పొంగలి కొంచెం చల్లారిన తర్వాత మనకు గట్టిగా వచ్చేస్తుంది. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే తాటి బెల్లం పొంగలనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా నెయ్యి వేసేసి స్వామివారికి ప్రసాదం సమర్పించుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ ద వాచింగ్.